నేను కౌంట్ డౌన్ పెట్టుకుంటాను. నేను ఇప్పుడు అంటే వయసు పెరుగుతున్న కొద్దీ ఇప్పుడే నాకు 63 అనుకోండి, 64 అట్లా అనుకోండి. నేను 63 అంటే నన్ను తిరగేస్తారు. మరి 62 అను, లేకపోతే వచ్చే సంవత్సరం మళ్ళీ 61 అని చెప్పండి. నేను డైరెక్ట్గా నన్ను తిరగడమే 63, 36 అంటాను. సో ఇంకా మతాన్ని ఇవ్వండి, మరి బాగుంటుంది. సో అందరం ఈ ఆసుపత్రి కూడా అందరూ అలాగే ఉన్నారు. నేను ఇప్పుడు 13 సంవత్సరాలు అవుతాను చైర్మన్గా బాధ్యతలు తీసుకొని నాకు అప్పచెప్పి. ఇవాళ ఇప్పటికీ చూస్తున్నా మా డాక్టర్లు అందరూ కూడా ఇక్కడ, అందరూ డాక్టర్లనే కాదు ప్రతి ఒక్కరు కూడా అలాగే ఉన్నారు. మన ఆసుపత్రి రిసెప్షన్ నుంచి కూడా ఎవరెవరైతే పని చేస్తున్నారు ఇక్కడ ఆసుపత్రి కూడా మా కల్పన గారు ఉన్నారు. మోస్ట్ అందరికంటే యంగెస్ట్ అలా చాలా మంది ఉన్నారు ఆసుపత్రి రిసెప్షన్ నుంచి కూడా. అలాగే ఉన్నారు చంద్రు చంద్రకుండా. సో అది అంటే ఈ ఆసుపత్రి ఎందుకు పెట్టారు, ఇది ఎంత మనం మరి ఎంతమంది మన సేవలను గుర్తించి ఈరోజు ఆసుపత్రికి దాతలుగా మనకి అండదండలుగా ఉంటున్నారు. సో వాళ్ళందరి యొక్క సహాయ సహకారాలతో ఇవాళ మనం ఈ స్థాయికి మనం చేరుకోగలిగాం. నేను ఎప్పుడు స్థాయి గురించి నేను అనుకోను మాట. నేను ఎప్పుడు అంటే నేను ఇప్పుడు అన్నీ అంటారు, సార్ ఈ వర్షం కూడా మంచి మీరు బాగా రాణిస్తారు సినిమాల్లో వినవాలంటే, మీరే ఏదో 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 పొజిషన్ అంటారు అనుకుంటుంది. నేనంటే నా పొజిషన్ ఎన్ని లెక్క చేయండి. నేను నా వరకు నా అప్పచెప్పిన బాధ్యత ఎంతవరకు సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నాను నా బాధ్యత. అది కావాల్సింది నాకు. నేను ఇప్పుడు పరిశ్రమ బాగుండాలి, అలాగే ఇక్కడ వైద్య రంగంలో కూడా అందరూ కూడా ఎవరెవరు ఏ రకాలుగా సేవలు అందిస్తున్నా సరే అవన్నీ కూడా ఫలాల్ని అందరూ కూడా పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకునే వాళ్ళు మనం అందరం. బసవతారక ఇండోర్ క్యాన్సర్ హాస్పిటల్ కుటుంబ సభ్యులు కాబట్టి ఇక ముందు ఇదే స్ఫూర్తితో ఎన్నో ఎంతో చేయాలని ఉంటుంది. ఒకటేమో తదాస్తు దేవతలు మనం ఒకటి అవకాశం అనేకంటే కూడా ముందే మనం ముందు చూపుతో ఏదైతే మనకి ఆసుపత్రిలో ప్రతిరోజు ఒక పండుగే. ఒక పేషెంట్ గడిచి ఆరోగ్యం బయటికి వెళ్తే ఆ రోజు మనకి ఒక పండుగ. ఆ పేషెంట్కి ఒక పుట్టినరోజు. అలాగే మనకి మన కర్తవ్యాన్ని మళ్ళీ గుర్తు చేస్తూ, మన బాధ్యతల్ని గుర్తు చేస్తూ, ఏదైతే సేవా దృక్పథంతో మనం ముందుకు వెళ్తున్నామో దాన్ని ఇంకా అంటే మహానుభావులు ఊరికే ఉండరు. అందరి మహానుభావులు అనలేము. మహా కర్తవ్య పనులు, అలాగే మహోన్నత దేశంతో మహత్తరమైన ప్రణాళికలు ప్రవేశపెట్టి వాటిని దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చిన మహానుభావులనే, అటువంటి వాళ్ళనే మహానుభావులు అంటాం. అటువంటి ఆయన మహానుభావులు ఆయన స్థాపించిన ఆసుపత్రి అంటే నేను చెప్తుంటాను, ఈ భూమి మీద అందరూ పుడతారు గిడతారు కానీ అంటే అందరు మహానుభావులు కాలేనండి. సో మనం ఎందుకు పుట్టాము, ఒకరికి మనకున్న ఏ వృత్తిలో ఉన్నా, ఏ రంగాల్లో ఉన్నా వాటిని ఎలా సమాజానికి ఉపయోగపడేలా చేయాలి. పారిశ్రామికవేత్తలు అయితే వాళ్ళు ఉద్యోగాలు కల్పించడం, ఉద్యోగ కల్పన, అలాగే వివిధ రంగాల్లో, అలాగే ఈ రాజకీయాలను కూడా ఒక ఏదో ఇదివరకు ఉన్న పాత నానుడి ఏదో కాకుండా సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు, అందులో నేను ఒక అర్చకుడిని అన్న నినాదంతో ఆనాడు నాన్నగారు పార్టీని పెట్టడం జరిగింది. అలాగే ఈ ఆసుపత్రిని వైద్య నారాయణ హరి ఆనాడు అమ్మగారు క్యాన్సర్ బారిన పడి ఆవిడ
కోరిక మేరకు ఈ యొక్క క్యాన్సర్ వైద్యాన్ని అతి తక్కువ ధరకి పేదలకు అందించాలని, అందుబాటులో ఉంచాలని, అలాగే అంతర్జాతీయ నేను ఈ సమాజానికి ఉపయోగపడుతున్నాను, నేను ఒక పనికి మాలిన వాడిని కాను అన్న ఒక ఆలోచన ఎప్పుడైతే రేకెత్తుతుందో అప్పుడు మనిషిలో సహజంగా ఈ యొక్క సమాజానికి ఉపయోగపడే, ఈ దేశానికి ఉపయోగపడే ఒక మంచి పౌరుడిగా తను తాను తీర్చిదిద్దుకుంటాడు. అటువంటి ఒక సమాజం సో ఉండాలని, కావాలని ఇప్పుడు అందరం కూడా భగవంతుడు ఆయన కరుణ కటాక్ష వీక్షణాలు ప్రసరింపజేయాలని, అందరూ బాగుండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, అలాగే నేను ఒక నటుడిగా అయితేనేమి, లేకపోతే క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్గా అయితేనేమి, లేకపోతే అటు హిందూపురం నియోజకవర్గ శాసనసభ్యుడిగా అయితేనేమి, ఇలా రకరకాల పనులు అంటే మనం జీవితాన్ని మనమే నిర్దేశం ముందు. అంటే మనం ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఒకటేమో మన ఆలోచనలు, రెండోదేమో మన శరీరం. సో ఎప్పుడైతే మన ఆలోచనలకి బానిసగా మన శరీరాన్ని చేసుకోగలుగుతామో అప్పుడు మనం నిత్య యవ్వనంతో ఈ యొక్క సమాజానికి వయస్సు పట్టడం సహజం మీద, కానీ ఆ మర్చిపోయి వయసు కంటే కూడా మన మేధస్సుతో ఎంతో చురుకుగా ఈ సమాజానికి మనం ఎంతో ఉపయోగపడగలుగుతాం అన్నది నేను నాన్నగారి దగ్గర నుంచి ఆయన ప్రస్థానం నుంచి నేను అంటే అటు నటుడుగా కానీ ఇటు రాజకీయాల్లో కానీ నేను నేర్చుకుంది, అదే నేను అనుకరిస్తుంది కూడా. కాబట్టి నాకు ఆ యొక్క అనుభవాలు, ఆయన ఏదైతే అనుభవాలు అనుభవించారు, ఎలాగైతే ఈ యొక్క సమాజానికి ఉపయోగపడ్డారో అటు నటుడుగా కానివ్వండి, ఆయన సినిమాల ద్వారా సందేశాత్మకమైన చిత్రాలు, అలాగే ఈ ఆసుపత్రి ద్వారా సేవలు, లేకపోతే ముఖ్యమంత్రిగా ఆయన ఎన్నో ప్రపంచంలోనే ఎవరు ఎక్కడ ఏ దేశంలో కూడా ఏ ప్రభుత్వం తీసుకోవడానికి పథకాలన్నీ తీసుకొచ్చి ఇవాళ ఆయన సజీవంగా అందరి గుండెల్లో నిలిచిపోయారు. ఆయన ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ ఏదైతే విజన్ ముందు చూపుతో వెళ్ళారో అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, ఫలాలు తొందరగా అందుకున్నారేమో మీరు అని, ఊరించాలేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. అన్నీ ఒకేసారి అందించేకంటే అట్లా తయారైంది ఇప్పుడు సమాజం కూడా అలా ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క ఫలాన్ని అందుకొని ఇంకేవో ఫలాలు ఇస్తారు అనుకునే దానికంటే కూడా మనం ఇప్పుడు పొందిన దానికంటే కూడా పొందిన దాంతో తృప్తి పడకుండా పడి ఈ దేశం నాకు ఏమిచ్చిందని కాకుండా, ఈ సమాజం నాకు ఏమిచ్చిందని కాకుండా, సమాజానికి నేను ఏమి తిరిగిస్తున్నాను అన్నది కూడా ప్రతి ఒక్కరు దాన్ని విస్మరించకుండా గుర్తుపెట్టుకుంటే తప్పకుండా మనం అంతా కూడా ఒక మంచి సమాజంలో, ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో మనంతా ఉంటామని సభాముఖంగా తెలియజేసుకుంటూ, అదే నా జీవిత రహస్యం, అదే మన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఇన్స్టిట్యూట్ రహస్యం. మనం నిస్వార్థంగా ఏది ఆశించకుండా ఇట్లా సేవలు అందిస్తూ ముందుకు వెళ్ళడమే మన జీవిత లక్ష్యం. అదే ఏదైతే మా నాన్నగారి యొక్క లక్ష్యం ఉందో, ఈ ఆసుపత్రి పేదలకు వైద్యాన్ని అతి తక్కువ ధరకు అందించాలని, అలాగే అంతర్జాతీయ ప్రమాణాలకు ఏమీ తగ్గకుండా అందించాలని ఏదైతే ఉందో అది అందిస్తున్నాం. వాటి ఇంకా ముందు మా బోర్డు తరఫున ఇలాగే ముందుకి పయనిస్తాం ఈ సేవలో అని తెలియజేసుకుంటూ అందరికీ నా శుభాకాంక్షలు, అభినందనలు, నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఈ యొక్క వైద్యాన్ని అందరికీ అందించాలన్న ఒక అకుంఠితమైన దీక్షతో ఆయన ఈ ఆసుపత్రిని ప్రారంభించడం జరిగింది. సో ఇవాళ ఈ ఆసుపత్రికి ఒక చైర్మన్గా, ఇంతకుముందు నాకు ముందు చైర్మన్లు కానీ బోర్డు మెంబర్లు కానివ్వండి, లేకపోతే మిగతా అందరూ వాళ్ళ యొక్క కృషి, అలాగే డాక్టర్లు, హెచ్ఓడీలు, డాక్టర్లు, కన్సల్టెంట్లు, మిగతా మెడికల్ అదే నాన్ మెడికల్, పారామెడికల్, నర్సింగ్ స్టాఫ్ అందరి యొక్క
అకుంఠితమైన దీక్ష సేవా దృక్పథంతో ఈ ఆసుపత్రి దినదినాభివృద్ధి చెంది అందరికీ వైద్యాన్ని అంటే వైద్యం అందించడం అంటే ఇందులో ఇది ఒక ఆలయం నేను ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. సగం ఈ క్యాన్సర్ వ్యాధి అన్నది ఈ మానసిక క్షోభ, దానివల్ల ఎందరో కురికిపోయి కృషించిపోతుంటారు. అటువంటిది ఇందులో అడుగు పెట్టగానే వాడికి సగం ఆ రోగం నయం కావడం, తదితర సేవలు డాక్టర్లు కానీ మిగతా నర్సింగ్ స్టాఫ్ అందరూ కూడా నాన్ మెడికల్ స్టాఫ్ అందరూ కూడా వాళ్ళ సేవలు అందించడం ఆసుపత్రికి ఇది నా పూర్వజన్మ సుకృతంగా భావించుకుంటాను. ఇప్పుడు ఈ ఆసుపత్రికి చైర్మన్గా ఉండడం, అలాగే మంచి జేఎస్ఆర్ ప్రసాద్ గారు నన్ను, అలాగే ఎంతోమంది బోర్డు మెంబర్స్ ఉన్నారు. అలాగే ఈ యొక్క ఆసుపత్రి ద్వారా అందరికీ ఎప్పటికప్పుడు ఈ పరికరాలన్నింటినీ కూడా అప్డేట్ చేసుకుంటూ ఈ ఆసుపత్రిని ఇవాళ దేశంలోనే మన దేశంలో మొన్న 2వ బెస్ట్ క్యాన్సర్ హాస్పిటల్గా అవుట్లుక్ మ్యాగజైన్ సర్వేలో మన హాస్పిటల్ ఎన్నికడం జరిగింది. అందరు కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎప్పుడు పని అంటే ఒకటేమో ఇట్స్ డెబ్యూస్ వర్క్ షాప్ అన్నట్టు ఎప్పుడు ఏదో ఒక వ్యాపకం ఉంటేనే ఒక మనిషికి తను ఆ ఒంటరితనం నుంచి ఏదైతే